సామెతల గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. నువ్వు నోరు తెరిస్తే ఆయన ఆనందపడిపోతాడట. నువ్వు మోకరిస్తే ఆయన ఆనందపడిపోతాడట. నువ్వు 2 చేతులు ఎత్తితే ఆయన ఆనందపడిపోతాడట. ఎందుకు తెలుసా? నీలో యథార్థతను ఆయన చూస్తూ ఉన్నాడు. హిజ్కియా గోడ తట్టు చూసి అంటూ ఉన్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు అంటూ ఉన్నాడు, 15 సంవత్సరముల ఆయుష్ తీసుకో, 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చాను. గల కారణము ఎందుకు తెలుసా? హిజ్కియా ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉన్నది. హిజ్కియా కన్నీరు దేవునికి ఆనందకరముగా ఉన్నది. హిజ్కియా నడతలు దేవునికి ఆనందకరముగా ఉన్నాయి. ఎందుకనంటే హిజ్కియా యథార్థముగా దేవుని దృష్టిలో నడిచాడు. ఈరోజు నీ ప్రార్థన అంగీకరించాలంటే దేవుని దృష్టిలో యథార్థముగా ఉండాలి. ఏ శ్రమలలో ఉన్నావు? కష్టాల్లో ఉన్నావా? అనారోగ్యములో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా? నీ యథార్థ జీవితాన్ని ఆయనకు చూపించు. నీ యథార్థమైన పెదవులు ఆయనకు చూపించు. నీ యథార్థమైన చేతులు ఆయనకు చూపించు. నీ యథార్థమైన మోకాళ్ళు ఆయనకు చూపించి నన్ను జ్ఞాపకము చేసుకొని ఒక్క మాట మాట్లాడు. యోబు సమస్తము పోగొట్టుకున్నాడు. యోబు బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు. కేవలం అతని దగ్గర ఉన్నది ఏమిటంటే ప్రాణము మాత్రమే ఉన్నది. ఎందుకు? 2 అంతలుగా దేవాది దేవుడు యోబును దీవించాడు, ఆశీర్వదించాడు. అంటే యోబులో చూసింది ఒకటి, యథార్థతను అతను విడిచిపెట్టలేదు. అతను ప్రాణాన్ని విడిచిపెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. పిల్లలను విడిచిపెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. తన ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ లేఖనం సెలవిస్తుంది, యథార్థతను విడిచిపెట్టుకోవడానికి ఆయన సిద్ధముగా లేడు. ఆ యథార్థతను చూసి దేవాది దేవుడు 2 అంతలుగా ఆశీర్వదించాడు. సామెతలతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటూ ఉన్నారు, యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం, ఆయన సంతోషకరం. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతుంటే, ఒక దర్శనం ఇస్తుంటే నువ్వు సంతోషపడిపోతున్నావు, నువ్వు ఆనందపడిపోతున్నావు. కానీ ఆయన ఈరోజు నీతో మాట్లాడే మాట ఏమిటో తెలుసా? నీవు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన సంతోషపడిపోతాడట. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో వారికి స్వస్థతలు వస్తాయి. ఎవరిని దీవిస్తున్నావో వారు దీవించబడతారు. ఎవరి కోసమో మోకరిస్తున్నావో వారు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. గల కారణం ఏమిటో తెలుసా? యథార్థతనైనా చూస్తూ ఉన్నాడు. యథార్థమైన జీవితము మనలో ఉన్నదా?